ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చూద్దాం. 2వ కీర్తన 1వ చరణము. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అని దేవుని వాక్యము తెలియజేస్తాం. ఇక రెండవదిగా మనం చూస్తే తిమోతి పత్రికలో పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికా భాగము 10 చదువుతాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, అందరూ దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. ఇక మామూలుగా మనకి ఇచ్చేటటువంటి సువార్తల భాగంలో 2వ వాక్యాన్ని 22 3 వస్తున్నాయి. 22:2 ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిన కనుక ఆయనను ఎలాగూ చంపుదుము అని ఉపాయము వెదకుచుండిరి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు. మరొకసారి దేవుని వాక్యము ఈ దినము చీకటి క్రియలు, వెలుగు క్రియలు కాదు, చీకటి క్రియలు. నిన్నటి విషయానికి కొద్దిగా వెనక్కి వెళ్దాం. నిన్నటి ప్రసంగము సంతృప్తి అంటే 3 మాటలు మనకి అర్థమవుతాయి. 1 అసంతృప్తి, 2 తృప్తి, 3 సంతృప్తి. ఈ మూడింటిని మనం ఆలోచన చేస్తే మొట్టమొదట యవ్వన స్థితిలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టడానికి డబ్బు ఉండదు. వృద్ధాప్యం వచ్చేసరికి బోల్ డబ్బు ఉంటుంది, ఖర్చు పెట్టడానికి వయసు ఉండదు. అవునా కదా? మంచి బలంగా ఉన్నప్పుడు ఎంత కష్టపడినా డబ్బు దొరకదు. బలమంతా పోయిన తర్వాత డబ్బు చాలా వస్తుంది. ఖర్చు పెడదామంటే ఓపుకూడదు. ఇంకా ఉదాహరణకి మొదట ఏమనుకున్నాం? అసంతృప్తి. ఏమీ లేదనుకోండి, అసంతృప్తిలో ఉన్నామా? బియ్యం లేదు, భోజనం లేదు, కూర లేదు, ఏమీ లేదు, ఎంతో అసంతృప్తి. అప్పుడు నీకేమవుతుంది? కష్టం తెలుస్తుంది, నష్టం తెలుస్తుంది, వేదన తెలుస్తుంది, దుఃఖం తెలుస్తుంది, సమస్య తెలుస్తుంది, ఎదుటి వారి యొక్క బాధ కూడా నువ్వు అర్థం చేసుకుంటావు. అసంతృప్తిలో ఆలోచన ఉంటుంది. తృప్తికి వచ్చేసరికి ఈ ఆలోచనలన్నీ మర్చిపోతాం. సంపూర్ణంగా ఉంది కదా, కొద్దిగా ఉంది కదా, ఎంతో కొంత ఉంది కాబట్టి కష్టం తెలియదు, నష్టం తెలియదు, వేదన తెలియదు. సంతృప్తి వచ్చేసరికి ఇంకా ఆలోచించే శక్తి ఉండదు. అర్థమైందా? అప్పుడు నీకేమీ లేనప్పుడు, అసంతృప్తిగా ఉన్నప్పుడు భక్తిలో ఉంటావు, విశ్వాసంలో ఉంటావు, నమ్మకంలో ఉంటావు, యథార్థంగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు. కొంచెం తృప్తి వచ్చిన తర్వాత భక్తిని మర్చిపోతావు, విశ్వాసాన్ని మర్చిపోతావు, ఎదుటివారి సహాయాన్ని కూడా మర్చిపోతావు. సంతృప్తి వస్తే ఇంక నీకు పక్కన కూడా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి కష్టపడి బయటకు వస్తే కష్టం ఏంటో తెలుస్తుంది. కష్టపడకుండా పైకి వచ్చేసామనుకోండి, కష్టం ఏంటో తెలియదు. మీకు అర్థమైంది అనుకుంటా.
వదిలినా మళ్ళీ అదే అయిపోతుంది వేళ మళ్ళీ. కాబట్టి ఎప్పుడు కూడా అసంతృప్తిలోంచి సంతృప్తిలోకి వెళ్ళాలి, కానీ సంతృప్తిలోంచి అసంతృప్తిలోకి వెళ్ళాలి. అప్పుడు ముసలం అయిపోతాం, మనం ఏముండదు. ఇంకా అసంతృప్తిలోంచి సంతృప్తిలోకి వెళ్ళాలి. ఇప్పుడే ఇంటి నిండా బంగారం ఉంది, ఇంటి నిండా బియ్యం ఉన్నాయి, ఇంటి నిండా ఆర్థికమైన ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. మొదట్లోనే అన్నీ ఉన్నాయనుకోండి, మనం వరహీలో ముసలం అయిపోయిన తర్వాత ఏమీ లేకపోతే అప్పుడు ఇబ్బంది వచ్చేది. మనల్ని ఆదరించే వాళ్ళు ఉండరు, ఆదరించే వారు కనబడరు, మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. కాబట్టి మొదట్లో అసంతృప్తి ఉన్నా చివరిలో సంతృప్తి ఉన్నా ప్రతి వారికి, మధ్యలో తృప్తి ఉన్నా. మొదట్లో అసంతృప్తి ఉండాలి, మధ్యలో తృప్తి ఉండాలి, చివర సంతృప్తి ఉండాలి. అప్పుడు కాళ్ళు లేకపోయినా నీ దగ్గర 10 మంది వస్తారండి. 10 మంది వచ్చి సంతృప్తిగా ఉన్నావు కాబట్టి 10 మంది ఆదరిస్తారు, 10 మంది ప్రేమిస్తారు. ఇది సంతృప్తి. ఈ దినము చీకటి క్రియలు. ఈ చీకటి క్రియల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఎలా సిలువెయ్యాలని అన్యజనులు అల్లరి రేపుచున్నారు. అంతే, ఇంకేం లేదు ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా సిలువెయ్యాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఎవరి చేత పట్టించాలి, ఎవరున్నారు మనకు సహాయం చేసేవాళ్ళు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ చీకటి క్రియలకు సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తి కనపడ్డాడు ఇక్కడ. ఆయన పేరు ఇస్కరియోతు యోధ. అంటే అన్యజనులతో కలిసి, అల్పవిశ్వాసులతో కలిసి, అవిశ్వాసులతో కలిసి, అంధకార సంబంధమైనటువంటి క్రియలు చేసే వారితో కలవడానికి, తన సహాయం చేసేవారని వెతుకుతూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యోధ అనేవాడు కనిపించాడు. అందుకని ఇక్కడ మాట్లాడు, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని ఆలోచన చేస్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే 2వ వాక్యం, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించాను. ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలను భయపడి క్రీస్తును పట్టుకొనుటకు గనుక ఆయనను ఎలాగ చంపుదుమా అని ఆలోచన చేయుచుండిరి. ఉపాయం చేస్తున్నారు. ఇలాంటి ఉపాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ ఇస్కరియోతు యోధ వారితో కలిసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. పాపం ఎంతో సువార్త ఎరిగిన వాడు, సువార్తలో ముందుకు సాగిన వాడు, దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయాడు. ఆజ్ఞాతిక్రమమే మర్చిపోయాడు. అంతే. నేను ఒక ఆజ్ఞను మర్చిపోయానన్న సంగతే మర్చిపోయాడు. 7 పాపముల గురించి గతంలో మీకు చెప్పాను. 7 పాపములు, 7 దెయ్యములు. 7 దెయ్యములు ఒకరిలో ప్రవేశించినప్పుడు స్వస్థత. ఈ 7 పాపములను గురించి మనం ఆలోచన చేస్తే, ఈ 7 పాపములో కొన్ని పాపములు ఇస్కరియోతు యోధులకు వచ్చేసాయి. ఈ 7 పాపములను గూర్చి చూడండి, మార్కు సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనంలో, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయట? లోపల నుంచి. ఏదైనా అపవిత్రమైనది కనబడింది అనుకోండి, తినాలనుకుంటావా?
నిజానికి అరటి పండు కులిపోయింది, యాపిల్ పండు కులిపోయింది, ఏం చేస్తాం మనం? తీసి పడతాం, దాని జోలికి వెళ్ళలేక. అంత ఎందుకండి, చిన్నపిల్లలే. నీరజాక్షి గారు అమ్మాయి నివాసి ఉందా, ఆ కుళ్ళిపోయినటువంటి ఆ పాడైపోయినటువంటి యాపిల్ ఒకరికి తీసి ఏం చేస్తుంది? స్నితికి ఏం చేస్తుంది? బయటపడేస్తుంది. కానీ అంతకంటే వ్యర్థమైనవి లోపలికి వస్తాయి, అంతకంటే వ్యర్థమైనవి. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనలను మనం ఆధీనంలో పెట్టుకోవాలి. చీకటి క్రియలు, వెలుగు సంబంధాలు చీకటి క్రియలు చేయరు. దేవునికి ఇష్టమైన కార్యం ఏమిటి అంటే వెలుగు సంబంధమే. దేవుని వాక్యాన్ని కలిగి ఉండుట, దేవునికి ఇష్టమైన పాత్రగాను ఉండుట. అందుకనే పౌలుకి పేతురు గారు చెప్తూ 6:10 చెప్పాడు, ధనాపేక్ష ఏమంటాడు? సమస్తమైన కీడులకు మూలము. ఈ ధనాపేక్ష కలిగి ఉన్నాడు వీడు. ఆది కాలం నుండి ఎంతో శ్రేష్టమైనటువంటి దేవునికి ఇష్టడై ఉన్నాడు. 12 మందిలో ఈయన ప్రధాన యాజకుల యొద్దకును ఆ శాస్త్రుల యొద్దకును ఈ ఇస్కరియోతు యొద్ద వెళ్ళి, నేను ఆయనను అప్పగిస్తే నాకేమిస్తాను? చీకటిలో మాట్లాడుతూ ఉన్నాడు. సమావేశం, చీకటి సమావేశం అసలు పేరు. చీకటి క్రియలు అని ఇచ్చారు కదా, దాని పేరేంటి? చీకటిలో భలే ఉండదు. చీకటిలో సమావేశం. ఎవరు వెళ్తారు చీకటిలోకి? దెయ్యంతో ఎవడు చేస్తాడు సహవాసం? పాపంతో ఎవడు చేస్తాడు సహవాసం? ఎన్ని చెప్పాడండి ఇక్కడ? 12 ఉన్నాయి ఇక్కడ. వ్యర్థమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా, వ్యర్థమైనటువంటి క్రియలన్నీ కూడా, వ్యర్థమైనటువంటి పనులన్నీ కూడా లోపల నుంచే వస్తాయి. అందుకనే 12 మాటలు తెలియజేశాడు. ఈ 12 మాటల్లో ధనాపేక్ష కలిగి ఉన్నాడు, దైవదూషణ కలిగి ఉన్నాడు. ధనాపేక్ష కలిగి ఉన్నాడు, దైవదూషణ కలిగి ఉన్నాడు. అందుకనే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ చీకటి క్రియలంట సుమారు రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు, ఈ పాపపు ఆలోచనలు మనిషిలో ఉంటాయట. 60 నుంచి 70, సుమారు 100 చీకటి క్రియలను నిత్యము ఆలోచిస్తూ ఉంటాడు మానవుడు. 80%, 100కి 80% ఈ పాపపు క్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే పౌలు 2వ కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతూ చక్కని విషయాలు అక్కడ తెలియజేస్తాడు. చూడండి 4:4 దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఏది మంచి, ఏది చెడి, ఏది ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సహవాసం చేయాలి, ఎప్పుడు సహవాసం చేయకూడదు, ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు. ఈయన వెళ్ళి అన్యజనులు అల్లరి రేపేటటువంటి వారితో సహవాసం కలిగి ఉన్నాడు. నీతిమంతుడైన వారిని, యథార్థవంతుడైన వాడిని, సత్యవంతుడైనటువంటి దేవుని యొక్క కుమారుణ్ణి అంటే సిలువ వేయడానికి అప్పగిస్తున్నాడు. అంటే దేవదూషణ చేస్తున్నాడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అందుకే ప్రభువును అంగీకరించినటువంటి మనము దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండాలి. దేవుణ్ణి ఎంత మాత్రము కూడా విడిచిపెట్టకూడదు. 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఈయన 3.5 సంవత్సరాల్లో ఎంతో పరిచర్య చేసినటువంటి, పరిచర్యతో పాటు గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినప్పుడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చినప్పుడు, కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు, మంచం మీద పడి చచ్చిపోయిన వారిని లేపినప్పుడు ఇవన్నీ చూసినటువంటి ఇస్కరియోతు యోధ అన్య జనులతో సహవాసము, అన్య జనులతో
ఈ ఆర్థికమైన చీకటి క్రియలు చేస్తున్నాడు. చీకటి క్రియలు అది ప్రాణానికే హాని. అంటే వాడి మనోనేత్రములు తెరవబడ్డాయా, మూయబడ్డాయా? మూయబడెను. మనోనేత్రములు మూయబడెను కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయములు కనబడట్లేదు, దైవ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయములు కనబడట్లేదు, ఆలోచించేటటువంటి శక్తిని కోల్పోయాడు. ఆవేశం వస్తే మనం కూడా ఒక్కొక్కసారి ఆ రీతిగానే ఉంటాం. ఇస్కరియోతు యూదా కంటే మనమేమి పెద్ద తక్కువ కాదు అన్నట్టుగా ఉంటాం. ఒక్కొక్కసారి ఆలోచన చేయాలి, చిన్నోళ్ళే పెద్దోళ్ళే. అలాంటి స్థితిలో నుండి మనం బయటకు రావాలి. ఈ కెరియోతు అనేటువంటి వాస్తవ్యుడు యోదయలోని ఒక ప్రాంతము, ఒకప్పుడు ఎంతో ఉగ్రవాదిగా ఉండేవాడట. ఆయన తన ఇష్టానుసారంగా జీవించేవాడు. యేసుక్రీస్తు అనేటువంటి పచ్చని కొమ్మను పట్టుకున్నాడు, యేసును వెంబడించాడు. కానీ ఆ వెంబడించే విధానంలో మంచి లేదు, ఆ వెంబడించే విధానంలో యథార్థత లేదు, ఆ వెంబడించే విధానంలో విశ్వాసం లేదు, నమ్మకం లేదు, క్రీస్తు మీద నిరీక్షణ లేదు. నిరీక్షణ లేనటువంటి కారణాన అన్యజనులతో సహవాసం చేస్తున్నారు. ఒక విషయం మనం తెలుసుకుంటాం. ఏమిటి అంటే అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోతున్నప్పుడు వెళ్ళిపోయారు. లోతు ఇద్దరు కూతురు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మొదటిగా ఆ మాటను మనం రాసుకోవాలి. లోతు కుమార్తెలు చీకటి చెప్పండి క్రియలు. తండ్రికి ద్రాక్షారసం పట్టించలేదా? తండ్రితో వారు సాంగత్యం చేయలేదా? వెంటనే వారి పాపానికి ప్రతిగా ఇద్దరు కుమారులు పుట్టలేదా? మోయాబీయులు పుట్టారు, ఫిలిప్పీయులు పుట్టారు. చూడండి ఆ మాట మనం చదువుకున్నాం. 19:32 మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకొందుమని అనుకొనిరి. తండ్రితో చీకటి. ఈనాడు ఎంతో మంది టీవీలో చూస్తున్నాం. చిన్న బిడ్డలైన పాపులు, చిన్న బిడ్డలను చెరిపినటువంటి వ్యక్తులను చూస్తున్నాం. తండ్రి కుమార్తెతో పాపం చేసిన వారిని చూస్తున్నాం. ఎన్నో చీకటి క్రియలు. అది కాదు ఇది కాదు అనేది ఒకటి కాదు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది దేవుని రాకడకు సమీపము. వారు వెంటనే ఏం చేశారు? మా తండ్రికి ద్రాక్షారసం పట్టించి తండ్రితో వారు సైనించి ఇద్దరు కుమారులను కన్నా. ఇంకా కిందకు వస్తే రండి 35. ఆ రాత్రి అంతయు వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించి. తర్వాత 37 వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టి మోయాబులకు ఇతగాడేవాడట మూల పురుషుడయ్యాడు, రాజు అయ్యాడు. పాపములో పుట్టినవాడు ఒక రాజు అయ్యాడు. నీతిమంతుల మీద యుద్ధం చేయడానికి, యథార్థవంతుల మీద యుద్ధం చేయడానికి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలను హింసించడానికి, బాధించడానికి, శిక్షించడానికి, చంపడానికి ఒక సంతానం ఏర్పడింది. నిజమే, ఒక్కొక్కసారి మనం కూడా యథార్థంగా వెళ్తున్నప్పుడు శత్రువు నీ వెంట వస్తూ ఉంటాడు. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి ఇస్కరియోతు యూదా వారితో చీకటి క్రియలు చేస్తా ఉన్నాడు. చీకటి సమావేశం. తండ్రితో సహవాసం చేసి శ్రేష్టమైనటువంటి కుమారుడు కడితే కుమారుడు మళ్ళా మూల పురుషుడట. రెండవది చిన్నది కూడా కుమారుని కనెను,
వాడికి బెన్నమ్మే అని పేరు పెట్టాను. ఎవరికి? ఆ అమ్మోనీయులు అనేటువంటి వారికి మూల పురుషుడు అంట. ఆయన ఒక రాజు ఆ సంతానానికి. అందుకని లోతు కుమార్తెలు చీకటి క్రియలు, లోతు కుమార్తెల యొక్క చీకటి క్రియలు. తండ్రితో సంపాదన చేసి బిడ్డలకి మూల పురుషుడు అని పేరు పెట్టి వారు నీతిమంతుల మీద ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు మీద యుద్ధం చేయడానికి అన్యజనుల సహవాసం చేస్తున్నాడు ఇస్కరియోతు యూదా. చూసారా? నీటిలో కాలువ వల్లే ప్రయాణం చేస్తుంటే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. నీతిమంతుని జీవితంలోనే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఒక ప్రవాహం వల్లే నీరు వెళ్తున్నప్పుడు ఎదురు అనేకమైన విషయాలు కనపడతాయి. కెరటము ఎప్పుడు కూడా పడిపోయినా ఏం చేస్తుంది? మళ్ళీ లేవడానికి ట్రై చేస్తాను. నేను అలసిపోయినా నమ్ముకోదు విశ్వాసంలో, నా నిరీక్షణలో ఎక్కువగా నిలబడతాను. నేను గట్టిగా కెరటం నిలబడితే ఏమవుతుంది? తుఫానే. అందుకనే మన విశ్వాసాన్ని తుఫాన్లో మార్చుకోవాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ దాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు ఆ వెలుగునొద్దకు సమీపించరు. చీకటిలో పాపం చేసేవాళ్ళు వెలుగు దగ్గర రాలేదు. అది అందుకే మరొక వంశంగా మిగిలిపోయారు, ఒక జాతిగా ఉండిపోయారు. అందుకనే వారి పేరు వాళ్ళకు అమ్మోనీయులు, మోయాబీయులు. లోతు కుమార్తెల యొక్క చీకటి క్రియలు. ఇక రెండవదిగా కొంచెమే చెప్తాను, సమయం అయిపోతుందా. నాతాను అబీరాము యొక్క చీకటి క్రియలు. నాతాను అబీరాము వీరు కూడా పాపమును చేసి ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 6వ వచనము. రూబేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అబీరాము చేసిన పనిని బట్టి భూమి నోరు తెరచి వారిని, వారి ఎడ్లను, గుడారములను, వారి వద్ద ఉన్న సమస్త జీవరాశులను అందరినీ మింగివేశారు. అది చేసిన పాపాన్ని బట్టి. అందుకనే దైవదోషణ చేయకూడదు. దేవుని దగ్గర నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని దగ్గర అపహాస్యంగా ఉండకూడదు. దేవుని అపహాస్యం చేయకూడదు. దేవుడు రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు. ఆయన ఉగ్ర రూపాన్ని మనం తట్టుకోలేము. మనం మానవ మాత్రులము. ఈ సమయంలో కాదు, ఏ సమయంలో అయినా దేవునికి ఇచ్చేటటువంటి గౌరవము, దేవునికి ఇచ్చేటటువంటి మర్యాద, దేవునికి ఇచ్చేటటువంటి ఒక నిబంధన మనం కలిగి ఉండాలి. మనం కలిగి లేదు, ఇష్టానుసారంగా జీవించారు. దేవుని మీద, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసినందుకు భూమి నెరదీసి వారి పిల్లలను, వారి గుడారములను, వారి ఇళ్లను, వారి పరివారిని, వారి జంతువులను సమస్తం కూడా మింగివేసి వారి చీకటి క్రియలను బట్టి. అది బైబిల్లో ఉన్న వాక్యములు మాత్రమే నేను మీకు చెప్తాను. చూడండి వాక్యము, రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు ఆయనను దేవునిగా మహింపరచలేదు. 22. మరి అవివేక హృదయము చీకటి ఆయను. అంధకారం అంటే కనబడదండి, కనబడదు, ఏం కనబడదు. చీకటి కంటే భయంకరం, చీకటి కంటే భయంకరం. అందుకే
గుడ్డివారు ఎవరైనా వచ్చినప్పుడు వారు చేపట్టుకుని వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. లోకం చూడలేనటువంటి స్థితి, తండ్రిని చూడలేని స్థితి, తల్లిని చూడలేని స్థితి. గుడ్డివాడు, అంధకారం, కటిక చీకటి. చూడండి అక్కడ చెప్తున్నాడు, దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణి, ఈయన మాకు దేవ కుమారుడని, దైవ కుమారుడని, ఆయన ఎంతో నీతివంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని ఎరగలేని స్థితిలో ఉన్న నీతివంతుడైన వారి ఇస్కరియోతు యూదా తీసుకెళ్ళి అన్య జనులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జనులందరూ వారు భయమునందుతున్నారు, భయపడతా ఉన్నారు. రెండవది, ఇది దాతాను అభిరామ్ యొక్క చీకటి క్రియలను మనం చూస్తూ ఉన్నాం. 16 చూడండి, సంఖ్యాకాండంలో 16 అధ్యాయము 2వ వచనం. వారు ఎందుకు చీకటి క్రియగా మారిపోయారు? ఇశ్రాయేలీయులను పేరు పొందిన సభికులను సహజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకున్నారని వారి మీద తిరుగుబాటు చేసినందుకు అక్కడికక్కడే భూమి 2గా విడిపోయి వారికి ఉన్న సంతానము, వారికి ఉన్న పిల్లలు, పశువులు అన్ని రాజ్యాలుగా అన్ని భూములకే. కాబట్టి దైవ దోషణ చేయకూడదు. ఈయన మాత్రం చిన్నోడికి రాను తెలుస్తుంది, మనకి ఇచ్చే ఈ పాఠాల్లో తెలుస్తుంది. ఈయన వెళ్ళిపోయి దేవాలయంలోకి వెళ్ళిపోయి తలక్రిందులుగా ఊరు తీసుకుని చచ్చిపోలేదా? దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అలాగే ఉంటుంది. వారికి వ్యర్థమైన సంతానాన్ని కన్నారు పాపం చేయడం వల్ల. ఎవరితో మనశ్శాంతి లేదు, రోజు దెబ్బలాడితే ఇంకేముండదు మనశ్శాంతి. భార్యతో భర్త దెబ్బలాడుతున్నాడు అనుకోండి, కుటుంబం నెమ్మది ఉంటుందా? పిల్లలతో తల్లిదండ్రులు దెబ్బలాడుతారు అనుకోండి, నెమ్మది ఉంటుందా? ఇశ్రాయేలుతో ఈ నిరంతరం పోరాటం, నిరంతరం దెబ్బలాడటం, నిరంతరం యుద్ధం, వారి జీవితాలకు నెమ్మది లేదు. దేవుడు వారు వెనుకుండి నడిపించాడు కనుక వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. వీరెన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. కనుక వాక్యం 1 యోహాను 2:11, తన సహోదరుని దూషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచును, ఆ చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసాను కనుక వాడు ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చీకటి సంబంధులకు భయం ఉండదు. ఎక్కడ అంటారో ఆయన తెలియదన్న. పాపం చేసేవాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, ఇవన్నీ కూడా ఉండదు. అందుకని మనము జ్ఞానం కలిగి, వివేకం కలిగి, వారందరి కొరకు, ఈ దాతం అభిరామ్ కొరకు మోసే ఏం చేస్తాడో తెలుసా? సంఖ్యాకాండం 16 అధ్యాయం 4వ వచనంలో, సంఖ్యాకాండం 16 అధ్యాయం 4వ వచనంలో ఏం చేస్తాడో తెలుసా? విన్నగానే సాష్టాంగపడి దేవుణ్ణి స్మరిస్తున్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? సాష్టాంగపడి దేవుడు మోసే ప్రార్థన చేసి, అయ్యో వారు పాపం చేశారు కాబట్టి ప్రభువా వారిని క్షమించుము, తండ్రి వారిని క్షమించుము, వారి పాపముల నుండి వారికి విముక్తి కలిగితే. ఏం కోపం వచ్చేసరికి ఇంకేం చేస్తారు? భూమి నేర తీసేసింది, లోపలికి వెళ్ళిపోయారు. వారి చీకటి క్రియలను బట్టి వారు వెళ్ళిపోయారు. ఈయన సాష్టాంగపడి దేవుని సన్నిధానంలో ప్రార్థన, నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. పట్టుకున్నారు కానీ గెలిచిన తోటలోకి వెళ్ళి ఆ పట్టుకున్న వారి కొరకే ప్రభువు ప్రార్థన చేశాడు. ఆ కొట్టిన వారి కొరకే ప్రార్థన చేశాడు. ఆ మొడగొట్టిన కిరీటం పెట్టిన వాళ్ళకి తీర్పు తీర్చిన కోసమే ప్రార్థన చేశాడు యేసు ప్రభు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు మోషే. ఎందుకు ప్రభు ఇంత పని చేసేసావు? ఎంత పని చేసావు? నేను కూడా
పాపంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మూడవదిగా కొన్ని మాటలు చెప్తాను. చూడండి, మూడవది ఏమిటి అంటే దేవుని దృష్టికి మనము యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. వారు వచ్చి వారితో చీకటి సమావేశం పెట్టిన తర్వాత 3వ వాక్యంలో చూడండి, 22:3, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది. ఇలాంటి పనులు చీకటి క్రియ చేస్తాం. సాతాను వచ్చేసి వారితో మాట్లాడడానికి ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంది సాతాను గాడు. ఈ పాపపు క్రియలు చేస్తున్నాము అంటే, చీకటి క్రియల్లో మనం నడుస్తున్నాము అంటే, మన వెనక ఎవరున్నారు, మనలో ఎవరున్నారు, మనకేం కలుగు చేశాడు, ఈ గుడ్డితనాన్ని కలుగు చేసి ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆజ్ఞాతిక్రమం చేస్తాము. ఆజ్ఞాతిక్రమము పాపమైతే పాపమే మరణాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోతు యొక్క కుమార్తెలు, దాతాను అబీరాము యొక్క కుమార్తెలు, ఇంకా మనం చూస్తే ఇక్కడ ఇస్కరియోతు యోధ యొక్క అహంకారాన్ని, గర్వాన్ని మనం చూస్తాం. దావీదు అంటాడు 101:5 అంటాడు, కీర్తనలో ఒక మాట తెలియజేస్తాడు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని దేవుడు సహిస్తాడా? పాపం చేస్తే సహిస్తాడా అండి? వ్యర్థమైన మాటలు మాట్లాడితే దేవుడు సహిస్తాడా అండి? ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుడు సహిస్తాడా? నీలో ఉన్నటువంటి జీవము దేవునిది. ఆ జీవమే పాపం చేస్తుంటే, ఆ జీవమే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే, జీవమే ఇష్టానుసారంగా చీకటి క్రియలకు అనుసరిస్తూ ఉంటే దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. సహించడండి దేవుడు తప్పులు చేస్తే. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా తప్పులు చేయకూడదు. సామెతలు 16:15 కూడా 5లో కూడా వాక్యాన్ని మనం చూడాలి. గర్వ హృదయులు యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. నిశ్చయముగా వారు శిక్ష నొందుతారట. గర్వ హృదయం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. గర్విష్ఠుల 119:21, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగు వారికి శాపగ్రస్తులు అవుతున్నారంట. దేవుని ఆజ్ఞలను విడిచి వెళ్ళకూడదు. దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. దేవుని విడిచిపెట్టకూడదు. ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు ఇక్కడ 119:21లో, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగు వారిని తిరుగువారు శాపగ్రస్తులు. అందుకనే మనం చీకటి క్రియలు చేయకూడదు, పాప పనులు చేయకూడదు, చీకటి క్రియలు చేయకూడదు, పాప పనులు చేయకూడదు. వారిరువురు ఏ రీతిగా ఉన్నారు? ఇస్కరియోతు యొక్క చీకటి క్రియలను మనం చూస్తాం. ఇంకోళ్ళు ఏలీ కుమారులు, మీ అందరూ తెలిసిన ఇవన్నీ తెలిసి ఆల్రెడీ ఒకసారి చెప్పేస్తాను, మర్చిపోతారు మీరు అప్పుడు. ఏలీ కుమారులు వాళ్ళు కూడా శాపగ్రస్తులు, పాపం చేసిన వారు. ఆ ఏలీ కుమారుల గురించి 1 సమూయేలు 22:22. ఏలీ బహువృద్ధుడాయన, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు, ఆ మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ప్రార్థన చేసుకోవడం వస్తే వారితో పాపం చేస్తున్నాడు వీడు. కొడుకులు, ఆయన ఎవరు? పాస్టర్ గారు, తండ్రి గారు పాస్టర్ గారు అండి. తండ్రి గారు పాస్టర్ గారు అయితే తండ్రి గారు మంచి సేవకులు.
వృద్ధాప్యం వచ్చాడు. మన నాన్న మమ్మల్ని చూస్తా లేదు కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. వెన్నెల ఏం చేసినా పర్వాలేదు, వెన్నెల ఏం చేసినా పర్వాలేదు. కాబట్టి వారు చేసేటటువంటి పని వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు, సాత్వి. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. వారు లోతు యొక్క కుమార్తెలు తండ్రితో పాపం చేసినందుకు అక్రమమైనటువంటి సంతానమును కని ఉన్నారు, దేవునికి విరోధంగానే బ్రతికారు. అభిరాము దాతాన్ అనేటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా, ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా బ్రతికినందుకు, జీవించినందుకు వారు కూడా భూమి నిలదీసి మింగివేసింది. ఏలీ కుమారులు పాపం చేసి దేవాలయంలో పాపం చేసినందుకు వారి శిక్షణ ఉంది. శ్రమ శ్రమ శ్రమ, చీకటి క్రియలు కలిగి. అందుకనే దేవుని సన్నిధానంలోకి వస్తున్నాం కనుక ఈ 40 దినాల సహవాసంలో మనము ముందుకి సాగాలి కనుక, దేవుని కొరకు బ్రతకాలి కనుక. అంతెందుకు, అననీయ చచ్చిపోలేదా? ప్రభువా ఇలా చేస్తాం అలా చేస్తాం, బుధవారం ఆదివారం సాయంత్రం శుక్రవారం వచ్చినట్టు బాగా తెలుపుతుంది లేదు కదా. అంతా వచ్చేసారు, దేవుడి సన్నిధికి వచ్చేసారు. చీకటి క్రియలు ఎందుకమ్మా ఇలా చేసావు? పేతురు అంటున్నాడు అక్కడ, ఏమయ్యా ఏం చేశావు? దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మను మోసం చేశాను, దేవుడిని మోసం చేశాము, కుమారుడైన యేసుక్రీస్తును మోసం చేశాము, పరిశుద్ధాత్మను మోసం చేశారు కనుక ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఒక్క గడి అయినను, ఒక్క క్షణమైనను మీరు బ్రతకనే బ్రతక. వెంటనే చచ్చిపోయాడు. చీకటి క్రియ, అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. భార్య వచ్చింది, ఏమ్మా నీ భర్త ఇలా చేశాడేంటి, చనిపోయాడు. యవనస్తులు వచ్చారంటే సంఘంలో యవనస్తులు వచ్చి మోసుకుని వెళ్ళిపోయారు. భార్య వచ్చింది, ఏమ్మా ఏం చేసామంటే, లేదంటే అమ్మాయి ఆయన చెప్పినట్లే నేను చేశాను. ఎక్కడ మాట తడబడతలేదు. ఈవిడు కూడా ఈవిడు కూడా భార్య కూడా మాట్లాడదు. ఎందుకు చేసిందేంటి? దేవుడికి ఇస్తా అన్నారు, మొక్కుబడి చేసుకున్నారు, ఇవ్వకుండా కొంత ఏదో ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చి భార్యను కూడా పేతురు గద్దించాడు, వెంటనే ప్రారంభం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకూడదు, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి, దేవుని కృపలో జీవించాలి, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలి. అందుకనే ఈ ఇస్కరియోతు యూద కూడా దేవునికి ఇష్టం లేని కార్యం చేశాడు. ఇక 6వ వచనానికి వస్తే, అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడము తగిన సమయమును వేతుకొచ్చుండెను. ఇంకా రాను అతను అప్పగించిన విధానము, తర్వాత డబ్బులు 33 ఎండి నాణ్యాలు తీసుకుని దేవాలయంలోకి వెళ్ళి తలక్రిందులుగా వేలబడి చనిపోయిన సంగతి రాను ప్రసంగాల్లో కనబడుతుంది. సమయం దాకా వచ్చాము, సమయం ఎదుగుతున్నాడు, వారితో చేతులకు వెళ్ళిపోయాడు. ఇదే చీకటి సమావేశం, చీకటి క్రియలు, చీకటి క్రియలు. ఒకసారి అమెరికాలో ఉన్నాడంట వాళ్ళ అబ్బాయి, కొడుకు అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉంటే సడన్గా వచ్చాడు, అమ్మా 2 నెలల క్రితం నాన్న చచ్చిపోయాడుగా, ఇక నువ్వు వచ్చే మాతో పాటు నువ్వు ఉంది. కానీ సుమారు పొలం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ అమ్మించేసాడు. సుమారు 2 కోట్లు వచ్చిందన్న, అన్నీ అమ్మించేసాడు. తండ్రి చచ్చిపోయాడు కదా, మరి చనిపోయిన తర్వాత అన్నీ అమ్మించేసిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకున్నాడు. మనందరం కలిసి ఉందాం, అమెరికా వెళ్ళిపోదాం, వచ్చి మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి మాతో పాటు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వెంటనే వస్తావు, ఇక్కడే ఉండు అని ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి, ఎందుకు రాడు తల్లి దగ్గర చీకటి క్రియ. ఎందుకు రాడు అందులో ఒక డ్యూటీ చేసే ఆయన వచ్చి, ఏమ్మా ఇంత ప్లేట్ చుట్టే వెళ్ళిపోయింది,
ఇంకా నువ్వు కూర్చుని ఉన్నావు? నీ ఇల్లు, నీ పొలము అన్నీ అమ్మేశాడు. తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వస్తాడని చూస్తే అక్కడే కూర్చుని ఉంది తిన్నగా. మళ్ళా ఇంటికి వచ్చింది. ఆ ఇల్లు కొనుక్కున్నవాడు చెప్పాడు, ఫ్లైట్లో వెళ్ళిపోయాడు. అతని పేరేంటి, అతని విషయం ఏంటని చూసేసరికి ఆ టికెట్లు అవి అన్నీ గమనించేసరికి తెలిసింది తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్న సంగతి. ఇంటికి వచ్చింది, ఏడుస్తుంది. ఇల్లు చూస్తే అమ్మేశాడు. ఆ యజమానుడు కనికరించాడు. అమ్మా, నేను కొనుక్కున్న మాట వాస్తవమే, కానీ నీ కొడుకు నిన్ను మోసం చేశాడు, నిన్ను నమ్మించి మోసం చేశాడు. నీ బేగ తెంచుకున్న కొడుకే నిన్ను అన్యాయం చేశాడు. కాబట్టి నాకున్న దాంట్లో ఉన్నటువంటి ఆ చిన్న గదిలో ఉండడానికి నేను నేడుస్తాను. కానీ కొంతకాలానికి నీ ప్రాణం పోతే ఎవరు చేసేవారు ఉండరు, కాబట్టి నీ వాళ్ళంటూ వచ్చే వరకు నేను ఉంచుతానని చెప్పి చిన్న ఆశ్రయం ఇచ్చాడట. మొన్న పుస్తకంలో చదువుతుంటే నిజంగా బాధ అనిపించింది. కాబట్టి తల్లిదండ్రుల వల్ల విధేయత కలిగి ఉండాలి. మన చీకటి క్రియలు ఎవరు చూస్తలేదు. పంచకామలుడికి అంతా పచ్చగానే కనపడుతుంది. రెండోది పిల్లి నీళ్ళు నీళ్ళు తాగుతుందా? పాలు తాగుతూ ఏం చేస్తుంది? ఎవరు చూస్తలేదు అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి. బిడ్డలను ఉన్నతమైన స్థాయిలో పెట్టేలా మనం కూడా జీవించాలి. ఎవరి జీవితంలో చీకటి క్రియలు ఉంటాయో వారికి శ్రమ. అటువంటి శ్రమ స్థితి మనం తెచ్చుకోకూడదు. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో ముందుకు నడిచేవారిగా ఉండాలి. అందుకే ఈయన అంటాడు కదా, తిమోతితో పేతురు అంటున్నటువంటి ఆ మాటను కూడా ఒక మాట చదివేసి ముగిస్తాను. చూడండి, రోమాపత్రిక 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అలాంటి క్రియలు లేకుండా యుద్ధోపకరణాలు ఉంటాయి. ఒకటి ప్రార్థన, యుద్ధానికి ఆయుధం. చీకటి క్రియలు నీలో రాకుండా ఉండడానికి ప్రార్థన అనేటువంటి యుద్ధోపకరణం, ఆయుధం ఉండాలి నీకు. వాక్యం అనేటువంటి ఆయుధం ఉండాలి నీకు. స్తుతి అనేటువంటి వాక్యం ఉండాలి నీకు. యుద్ధోపకరణాలు ధరించుకుని చీకటి క్రియలను దగ్గరకు రానివ్వకూడదు. తేజస్ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. తేజస్ సంబంధమైన జీవితం. అప్పుడు నీకు శ్రేష్టమైనటువంటి తేజస్ సంబంధమైన జీవితాన్ని జీవిస్తే నీ బిడ్డలు కూడా అదే మార్గంలో వెళ్తారు. తల్లిదండ్రులుగా ఒక మార్గాన్ని చూపించిన దాని అనుభవం. తేజస్ సంబంధమైన స్థితి నీకు వస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తాం. అందుని బట్టి 7వ అక్కడ మనం చూస్తున్నాం 6వ వాక్యాన్ని. సంతుష్టి సహితమైన, తిమోతి పత్రిక 7వ అధ్యాయము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనము ఈ లోకంలోనికి 8 ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిన వారిగా మనం జీవించాలి. యుద్ధోపకరణములు ప్రార్థన, యుద్ధోపకరణములు వాక్యం, యుద్ధోపకరణములు దైవస్తుతి. ఈ 3 చీకటి క్రియలను ఛేదించి పరలోక సంబంధమైన జీవితాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా మనము ఉండి దేవుని యొక్క సన్నిధానంలో చూడండి 9వ వచనం కూడా చదివేసి, ధనవంతులకు ఆపేక్షించువారు ఒకటి సోదరులోను ఊరిలోను అవివేక యుక్తంలోను ఆయుధులైన అనేక దురాశలలో పడుదురు. ఇస్కరియోతు యూదా ఆ రీతిగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భక్తి కలిగి, ఒక
మంచి యుద్ధోపకరణాలు ధరించాలి. ఆ 3 యుద్ధోపకరణాలు ఏంటి? ఒకటి ప్రార్థన అయితే, వాక్యం అయితే, స్తుతి అయితే. అక్కడ మొదట పాపం చేసిన వారు లోతు కుమార్తెలు, చీకటికి. రెండోసారి ప్రార్థన చేసిన వాళ్ళు అభిరామ్, దాతాం అనేటువంటి. మూడోసారి ఏలీ కుమారులు. ఇక 4వసారి ఇస్కరియోతు యూదా. దేవునికి ఇష్టంగా బ్రతకకుండా దేవుణ్ణి అప్పగించడానికి అన్య ప్రజలతో చేతులు కలిపాడు. కాబట్టి మనమైతే దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో ముందుకు సాగాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడి